ముందరికి వచ్చినాం. ఈ స్ఫూర్తి అన్నది రాష్ట్రం మొత్తానికి రావాలి. రాష్ట్రంలో మరికొంతమంది యువకులు రాజకీయాలకు రావాలంటే ఈ గ్రామ ప్రజలు ఈ రోజు మీకు మద్దతుగా నిలబడాలి. ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన 10 మంది తల్లులైనా సరే ఈ 10 మంది తల్లులు 1000 మందికి చెప్తారు. ఈ 10 మంది తల్లులు నిజాయితీగా గ్రామంలో ఉన్న అందరికీ నిజాయితీ పరుడోరు, ఈ నలుగురిక నిజాయితీ పరుడోరు. ఈ రోజు 300 నుంచి ప్రచారం తీసుకొచ్చిన వ్యక్తి, లేకుంటే ఈ రోజు మిమ్మల్ని అందరినీ అభ్యర్థించి నా మాట వినమని చెప్పిన వ్యక్తి. డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎందుకు ఇస్తానని అన్నది మీరు ఆలోచన చేయండి. అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి దోచుకోవడానికే డబ్బులు ఇస్తాడు. ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే వ్యక్తి ఆ గ్రామంలో ఉన్న నిధుల్ని దొంగతనం చేయడానికే మనకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. దొంగ దెబ్బ తీస్తే తప్పు లేదు. దొంగల్ని కొట్టొచ్చు అనుకుంటూ తప్పైతుందా? దొంగల్ని కొడితే మన తప్పైతుందా అమ్మ? దొంగతనం చేస్తూ దొంగ దొరికితే చెప్పమించాలి 2 వేస్తే ఏం తప్పు కాదు. అరే అంత పైసలు తీసుకున్నాం కదా, నిజేది ఓటు వేయాలంటే మీరు దొంగకే సర్ది పెట్టారు. మీరు ఆలోచించండి. మన గ్రామంలో ఉన్న వాళ్ళందరం మనం నిజాయితీగా బతకాలని చూస్తాం.